భయ్యా ఒక్కసారి ఇది చూడండి. ఇవి చూసాక ఏదో వింటర్ లో మంచు వల్ల అనుకుంటున్నారేమో, కానీ అది ఫాగ్ కాదు, పొల్యూషన్. ఈ సిచ్యువేషన్ ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్ లో ఉన్న లొకేషన్స్ వరల్డ్ లోనే టాప్ ప్లేస్ లో ఉంది భారతదేశ రాజధాని ఢిల్లీ. అయితే ఆ ప్లేస్ అభివృద్ధిలో కాదు, ఊపిరి తీసే కాలుష్యంలో. India's national capital New Delhi continue to choke under air pollution. వాయు నాణ్యత రోజు రోజుకు దీన స్థితికి పడిపోతుంది. Smog blankets New Delhi. It's basically a repeat of last year and the year before that and the year before that and so on. జనరల్ గా ఎయిర్ స్వచ్ఛతనాన్ని మెజర్ చేయడానికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, షార్ట్ గా AQI అనేది ఉంటుంది. అది మీ చుట్టూ ఉన్న ఎయిర్ యొక్క స్వచ్ఛతనాన్ని వ్యక్తం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ AQI 0 నుంచి 50 ఉంటే గుడ్ అని అర్థం. అదే 100 నుంచి 300 ఉంటే అన్హెల్దీ అని అర్థం. కానీ 300 పైన ఉంటే హజార్డస్ అని అర్థం. ఫర్ రిఫరెన్స్, మోస్ట్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ అయిన పవర్ ప్లాంట్ లోపల AQI అనేది 300 నుంచి 500 మధ్య ఉంటుంది, విచ్ ఈస్ హజార్డస్. బట్ ఇప్పుడు నేను చెప్పే ప్లేస్ యొక్క AQI ఉంటే మీ దిమ్మ తిరిగిపోతుంది. వెస్ట్ ఢిల్లీలో మున్కా అనే ప్లేస్ ఉంది. అక్కడ ఈ నెల 18వ తేదీ నాడు AQI వాల్యూ 1591 రికార్డ్ అయింది. జస్ట్ ఇమాజిన్ హౌ డేంజరస్ ఇట్ ఈస్. ఓన్లీ ఆ ప్లేసే కాదు, ఢిల్లీలో ఇంకా చాలా ప్లేసెస్ లో AQI 1300 పైగా రికార్డ్ అయింది. దాని ఎఫెక్ట్ కి స్కూల్స్ ని మూసేశారు. ఢిల్లీ గవర్నమెంట్ 50% ఎంప్లాయీస్ ని వర్క్ ఫ్రమ్ होम చేయమని చెప్పారు. सर इस वक्त तो बहुत ज़्यादा है, धुंध दिखाई देती है, दौड़ने में सांस में भी दिक्कत होने लगती है, फिर गला में खराश वगैरह ये सब सारी समस्याएं होने लगती है. You know, patients are facing really genuine problems, very severe problems. As you can see, the patients of asthma and related to, you know, breathing problems, they're also suffering a lot. Those who come for a walk early in the morning come here because the pollution level is low. However, the air quality is still toxic, especially for those who come for morning walks. కానీ ఈ పొల్యూషన్ అనే సమస్య ఢిల్లీలో కొత్తగా పుట్టుకొచ్చిందా అంటే కాదు, అది కొన్ని దశాబ్దాలుగా పెరుగుతూ వచ్చింది. మరి దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు? సో అందరిలాగా పైన కాకుండా అసలు ఈ ప్రాబ్లం ఎలా స్టార్ట్ అయిందో ఇన్ డెప్త్ గా తెలుసుకుందాం. సో భయ్యా నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ ఇయర్ అంటే 2024 మన భారతదేశం 145 కోట్ల జనాభాతో వరల్డ్స్ మోస్ట్ పాపులేటెడ్ దేశంగా ఎదిగింది. అందులో నుంచి మోస్ట్ పాపులేటెడ్ సిటీ ఏదంటే 3.3 కోట్ల జనాభాతో ఉన్న మన నేషనల్ క్యాపిటల్. ఇప్పుడు ఈ విషయం మీకు ఎందుకు చెప్పానంటే దీనికి ఢిల్లీ పొల్యూషన్ కి సంబంధం ఉంది. కానీ ఎలా అనే విషయం తెలుసుకునే ముందు మనం ఒక్కసారి ఈ జనాభా ఇంతగా పెరిగిపోవడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. సో ఒక్కసారి మనం ఇయర్ 1947 కి వెళ్దాం. మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఎన్నో కోట్ల మంది సంతోషపడ్డారు. బట్ అదే టైంలో మన దేశం 2 భాగాలుగా విడిపోయింది. అదే ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ ఇంకా ఇండియా. దాంతో హర్యానా, పంజాబ్ ఇంకా ఢిల్లీలో ఉన్న ముస్లింస్ లో నుంచి చాలా మంది పాకిస్తాన్ కి మూవ్ అయిపోయారు. అలానే పాకిస్తాన్ లో ఉన్న చాలా మంది సిఖ్స్ ఇంకా హిందూస్ ఢిల్లీ సైడ్ కి మైగ్రేట్ అయ్యారు. అలా 5 లక్షల కొత్త జనాభా ఢిల్లీలోకి వచ్చి సెటిల్ అయ్యారు. బికాస్ ఆఫ్ దిస్ ఢిల్లీ బాగా క్రౌడెడ్ అయింది. అందుకే అప్పట్లో ఢిల్లీని సిటీ ఆఫ్ రెఫ్యూజీస్ అనేవారు. కట్ చేస్తే 1956 కల్లా వచ్చిన వాళ్ళు చిన్న బిజినెసెస్ పెట్టి ఢిల్లీని ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ హబ్ గా మార్చారు. దాంతో చుట్టుపక్కల ఊర్లలో ఉన్న జనాలు బెటర్ ఆపర్చునిటీస్ కోసం ఢిల్లీకి మైగ్రేట్ అయ్యేవారు. అలా జనాభా 7 లక్షల నుంచి 17 లక్షలైంది. ఈ ఓవర్ పాపులేషన్ ప్రాబ్లం వల్ల గవర్నమెంట్ మీద చాలా ప్రెషర్ పడింది. సో దానిని మేనేజ్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ ఆధీనంలో ఢిల్లీ చుట్టుపక్కలున్న 2000 ఎకరాలు ప్రజల కోసం కేటాయించారు. మరి ఆ భూమిని మేనేజ్ చేయాలంటే ఒక బాడీ ఉండాలిగా. దానికోసం 1957 లో DDA అంటే ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీని స్థాపించారు. దీని పని కొత్త ఢిల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా హౌసింగ్ ని మేనేజ్ చేయడం. ఆ ప్రాసెస్ లో లో ఇన్కమ్ ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇల్లు కట్టడం కోసం కాంట్రాక్ట్ కంపెనీస్ కి బిడ్డింగ్ ద్వారా టెండర్స్ ఇచ్చేవారు. అలా చాలా కంపెనీస్ బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేసేవి. కానీ అదే అక్కడి ప్రజల కుప్పముంచింది. ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం వచ్చిన కంపెనీస్ DDA వాళ్ళకి పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చి టెండర్స్ వాళ్ళ వైపు తిప్పుకునేవారు. దాంతో ఈ కంపెనీస్ ప్రాఫిట్ కోసం సాధారణ ప్రజలకి తక్కువ ధరలో ఇవ్వాల్సిన ఇళ్లని ప్రైవేట్ ప్లేయర్స్ కి అమ్మేసేవారు. దాంతో హయ్యర్ రేట్స్ వల్ల మధ్య తరగతి వాళ్ళకి ఇల్లు కొనుక్కునే ఆశ ఆవిరైపోయింది.
every license, every permit was procured by corrupt means. A bribe. Well, bribe is the simpler word, I suppose. The Indian people were being given shoddy goods and services at very high prices. Enterprise was stifled. ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ టు 1975 ఇండియాలో ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. भाइयों और बहनों, राष्ट्रपति जी ने आपातकाल की घोषणा की है. इससे आतंकित होने का कोई कारण नहीं है. అలా 1976 వచ్చేసరికి ఇండియాలో సిచ్యువేషన్ వరస్ట్ అయింది. సో గవర్నమెంట్ ఎకానమీని బూస్ట్ చేయడానికి యూపీలో నోయిడా ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. యాక్చువల్ గా నోయిడా ఢిల్లీ పక్కనే ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యేసరికి ఢిల్లీలో పాపులేషన్ పెరగడం మొదలైంది. ఆ గ్రోయింగ్ డిమాండ్ వల్ల 1980s లో ప్రైవేట్ కన్స్ట్రక్షన్ జైంట్ అయిన డిఎల్ఎఫ్ ఢిల్లీ పక్కనున్న గుర్గావ్ అనే ఒక పల్లెటూరిని ఒక వరల్డ్ క్లాస్ సిటీగా మార్చింది. కానీ ఆ డెవలప్మెంట్ వల్ల ఢిల్లీలో ఉండే పాపులేషన్ ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు గవర్నమెంట్ కి ఇది ఒక బర్డెన్ గా మారింది. సో ఇండియన్ గవర్నమెంట్ ఢిల్లీలో పెరుగుతున్న పాపులేషన్ ఇంకా డిమాండ్ తగ్గియాలని ఢిల్లీని ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నారు. అలా పుట్టుకొచ్చిన ప్రాజెక్టే ఢిల్లీ ఎన్సీఆర్, నేషనల్ క్యాపిటల్ రీజియన్. ఇందులో హర్యానాలో నుంచి 14, యూపీలోంచి 8, రాజస్థాన్ లోంచి 2 ప్లస్ ఢిల్లీని కలిపి గ్రాడ్యువల్ గా డెవలప్ చేశారు. దాంతో 2000s వచ్చేసరికి ఎన్సీఆర్ లో ఉన్న ఈ ప్లేసెస్ ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, మెడికల్ ఇంకా ఎడ్యుకేషనల్ హబ్స్ గా డెవలప్ అవ్వడం మొదలయ్యాయి. దాంతో ఢిల్లీ ఎన్సీఆర్ అనేది ఒక డెన్స్లీ పాపులేటెడ్ రీజియన్ గా మారింది. ఇప్పుడు ఈ కథ మీకు ఎందుకు చెప్పానంటే ఈ పొల్యూషన్ అనే సమస్య ఓన్లీ ఢిల్లీకే పరిమితం కాదు. ఇది ఎన్సీఆర్ మొత్తానికి ఉంది బికాస్ ఆఫ్ పాపులేషన్. కానీ అది ఎలా రా అంటే చూడండి, ఉత్తి ఢిల్లీలోనే యాజ్ ఆఫ్ అక్టోబర్ 2024 87 లక్షల వెహికల్స్ ఉన్నాయి. ఆ వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్ వల్ల ఢిల్లీ పొల్యూషన్ లో 51% పొల్యూషన్ కి ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఎస్పెషల్లీ కార్స్ విషయానికి వస్తే ఒక కార్ బైక్ కన్నా యావరేజ్ గా 2 నుంచి 3% ఎక్కువ పొల్యూషన్ చేస్తుంది. మరి ఇప్పుడు దాకా చెప్పిన డేటా ఢిల్లీ వరకు మాత్రమే. ఒకవేళ అది ఎన్సీఆర్ మొత్తానికైతే ఎంత పొల్యూషనో మీ ఊహకే వదిలేస్తున్నాను. సర్లే, పొల్యూషన్ అనే పదం వినంగానే దాని వల్ల మనకి చాలా రోగాలు వస్తాయని మనకి తెలుసు. కానీ మీకు తెలుసా, పొల్యూషన్ లో ఉన్న గ్యాసెస్ వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావు. ఎస్, మీరు విన్నది నిజమే, రావు. ఆ గ్యాసెస్ జస్ట్ మీకున్న రోగాన్ని మల్టిప్లై చేస్తుంది. మరి ఈ రోగాలు దేని వల్ల వస్తాయంటే అది పార్టిక్యులేట్ మ్యాటర్. అంటే పొల్యూషన్ లో చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి. అవి ఈ భయంకరమైన వ్యాధుల్ని ట్రిగర్ చేస్తాయి. ఎస్పెషల్లీ PM 2.5 అంటే ఆ పార్టిక్యులేట్ మ్యాటర్ యొక్క డయామీటర్. ఇది ఎంత చిన్నగా ఉంటుందంటే మీరు పీల్చే గాలి ద్వారా లంగ్స్ కి వెళ్లి బ్లడ్ స్ట్రీమ్ లో కలిసిపోతాయి. దాంతో ఆ భయంకరమైన రోగాలు వస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే సిగరెట్ తాగితే ఆ పొగ వల్ల క్యాన్సర్ వస్తుందంటారు. కానీ అది పచ్చి అబద్ధం. ఆ క్యాన్సర్ పొగ వల్ల కాదు, పొగలో ఉండే పార్టిక్యులేట్ మ్యాటర్ వల్ల వస్తుంది. అదే థార్. యాక్చువల్ గా ప్రెసెంట్ డే ఢిల్లీలో ఉన్న గాలి ఎంత వరస్ట్ గా ఉందంటే రోజుకి 50 సిగరెట్స్ తో సమానం. కానీ ఈ పర్టిక్యులేట్ మ్యాటర్ అనేది ఓన్లీ వెహికల్స్ వల్ల వస్తుందా అంటే కాదు. వెహికల్స్ కి మించిన మెయిన్ కాంట్రిబ్యూటర్స్ ఉన్నాయి. అవి రోడ్డు మీద ఉన్న దుమ్ము, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే స్మోక్ మరియు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్. ఇప్పుడు చెప్పండి, ఢిల్లీ అంత ఫాస్ట్ గా డెవలప్ అయిందంటే ఏ లెవెల్లో కన్స్ట్రక్షన్స్ జరిగాయో, ఎన్ని ఇండస్ట్రీస్ సెటప్ చేశారో. మరి ఇవన్నీ చేస్తే రోడ్డు మీద దుమ్ముండదా? 50 సిగరెట్స్ తో సమానం కాదా? వివేకంతో ఆలోచించండి. భయ్య, ఢిల్లీలో వింటర్ రాగానే ఈ పొల్యూషన్ స్మాగ్ ని మనం చూడొచ్చు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఈ పొల్యూషన్ స్మాగ్ అనేది ఈ వింటర్ లోనే ఎందుకు ఎక్కువ అవుతుందని? మరి దీనికి రీజన్ ఢిల్లీ యొక్క జియోగ్రఫికల్ లొకేషన్. జనరల్ గా వింటర్ లో విండ్ అనేది నార్త్ నుంచి ఈస్ట్ వైపుకి మూవ్ అవుతుంది. కానీ ఢిల్లీ పక్కనున్న చల్లని హిమాలయస్, పంజాబ్, హర్యానా నుంచి వచ్చే విండ్స్ ని ఢిల్లీ వైపుకి తోస్తాయి. దాని వల్ల ఢిల్లీలో ఉన్న అట్మాస్ఫియర్ చల్లపడి హాట్ ఎయిర్ ని గాల్లోకి తోసి దాని కింద ఒక కోల్డ్ ఎయిర్ లేయర్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ కోల్డ్ ఎయిర్ హాట్ ఎయిర్ కన్నా డెన్స్ గా ఉండడం వల్ల స్మోక్ అనేది గ్రౌండ్ లెవెల్లోనే ట్రాప్ అయ్యి ఈ మంచు లాంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తుంది. మరి ఈ స్మోక్ అనేది ఓన్లీ ఈ కారణాల వల్లనేనా అంటే కాదు భయ్య.
దీనికి రీజన్ పంజాబ్ ఇంకా హర్యానా రైతులు. వాళ్ళ వల్లనే ఢిల్లీలో 38% పొల్యూషన్ అవుతుంది. కానీ పంజాబ్ హర్యానా ఎక్కడ, ఢిల్లీ ఎక్కడ అంటారా? రండి ఎక్స్ప్లెయిన్ చేస్తా. జనరల్ గా షుగర్ కేన్ లేదా రైస్ క్రాప్స్ గ్రో అవ్వడానికి 2 నుంచి 3 నెలలు పడుతుంది. దాని తర్వాత అవసరమైన పార్ట్ ని కట్ చేసి మొక్క యొక్క కిందున్న చిన్న పార్ట్ ని అలానే వదిలేస్తారు. ఎందుకంటే దీని వల్ల రైతులకి ఏం ఉపయోగం ఉండదు. దానినే స్టబల్ అంటారు. ఈ విషయం గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు పంజాబ్ హర్యానా విషయానికి వద్దాం. ఇక్కడ మేజర్ గా షుగర్ కేన్ ఇంకా రైస్ క్రాప్స్ ని గ్రో చేస్తారు. వీటికి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ కావాలి. సో జూన్ లో ఈ మొక్కల్ని నాటితే అవి పెద్దదై చేతికి రాబడి వచ్చేసరికి లాస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అవుతుంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు రెండో పంట వేయాలి. ఎందుకంటే వీళ్ళు డిసెంబర్ తర్వాత ఈ హై వాటర్ రిక్వైర్డ్ క్రాప్స్ ని గ్రో చేయలేరు. బికాస్ పంజాబ్ హర్యానాలో ఈ హై వాటర్ రిక్వైర్డ్ క్రాప్స్ మీద బ్యాన్ ఉంది. యాక్చువల్ గా 2009 లో ఈ ప్లేసెస్ లో ఈ క్రాప్స్ వల్ల అండర్ వాటర్ లెవెల్ అనేది ఆల్మోస్ట్ 0 అయిపోయే సిచ్యువేషన్ వచ్చింది. దాంతో గవర్నమెంట్ వాళ్ళు ఈ హై వాటర్ రిక్వైర్డ్ క్రాప్స్ ని ఓన్లీ బిఫోర్ రెయినీ సీజన్ వేయాలని ఆర్డర్ పాస్ చేశారు. అందుకే పంజాబ్ హర్యానాలో ఓన్లీ జూన్ టు డిసెంబర్ మాత్రమే ఈ క్రాప్స్ ని గ్రో చేయగలుగుతారు. మరి మనకైతే సంవత్సరం మొత్తం ఉంది ఒక పంట తర్వాత ఇంకో పంట వేయడానికి. కానీ వాళ్ళకైతే 7 నెలలు మాత్రమే. దాని వల్లే ఒక పంట హార్వెస్ట్ చేశాక మిగిలిన వేస్ట్ ని కాల్చేస్తారు. బికాస్ వేస్ట్ ని మాన్యువల్ గా తీయాలంటే చాలా టైం పడుతుంది. దీనినే స్టబల్ బర్నింగ్ అంటారు. ఇప్పుడు ఈ స్టబల్ బర్నింగ్ ని వింటర్ లో చేయడం వల్ల నార్త్ నుంచి ఈస్ట్ కి వెళ్లే గాలి ఆ పొగని క్యారీ చేసి ఢిల్లీలోకి తీసుకొని వస్తుంది. అలా పంజాబ్ ఇంకా హర్యానా రైతుల వల్ల ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. మరి ఈ స్టబల్ బర్నింగ్ ని ప్రివెంట్ చేయడానికి గవర్నమెంట్ ఏం స్టెప్స్ తీసుకోలేదా అంటే తీసుకుంది. యాక్చువల్ గా ఈ ఇయర్ సుప్రీం కోర్ట్ స్టబల్ బర్నింగ్ ప్రాబ్లం మీద ఉన్న ఫైన్స్ ని రివైజ్ చేసింది. డిపెండింగ్ ఆన్ ఏరియా ఆ ఫైన్ 5,000 నుంచి 30,000 ఉంది. ఇదివరకైతే అది 2,500 నుంచి 15,000 ఉండేది. మరి ఈ ఫైన్స్ వల్ల ఏమైనా మారిందా అంటే లేదు. ఎందుకంటే ఆ లిమిటెడ్ టైం వల్ల చాలా మంది రైతులు ఫైన్స్ కట్టడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఇదే కంటిన్యూ అయితే ఫైన్ కట్టాల్సిన పరిస్థితి నుంచి మనం ఆర్యు ఫైన్ అనే పరిస్థితికి దిగజారిపోతాం. భగవంతుడా. సో ఇది భయ్యా ఈరోజు వీడియో. జనరల్ గా నాకేంటిలే పొల్యూషన్ ఎక్కడో అని మనం లైట్ తీసుకుంటుంటాం. కానీ అది మన దగ్గరికి వస్తే ఆ సీన్ వేరుంటుంది. అందుకే అంటారు ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. మరి పొల్యూషన్ గురించి మీరు ఏమనుకుంటున్నారో మా కమెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోతో కొత్త విషయం నేర్చుకున్నామంటే లైక్ గుర్తేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మిమ్మల్ని అవేర్ చేసే బాధ్యత మాది.